హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి మరొక అద్భుతమైన 18 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొత్తం చూసుకోండి. హౌసెస్ మధ్యలో ఇటువైపు చూసుకున్న హౌసెస్ ఉన్నాయి, ఇటువైపు చూసుకున్న హౌసెస్ ఉన్నాయి. హౌసెస్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అన్నమాట. మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ సర్టిఫైడ్ తోటి మనకి ఓఆర్ఆర్ లోపల అయితే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు క్లియర్ గా మనతోటి డిస్కస్ చేయడానికి మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మనం ఈ ప్రాజెక్టు గురించి ఎక్కడ ఉంది, ఏంటి ప్రైజు, అన్ని వివరాలు సార్ని అడిగి తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా రెగ్యులర్ గా నేను మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంటాయి. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలోనే మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఈ ప్రాజెక్టు గురించి అన్ని వివరాలు సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకొక విషయం అండి, మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా కాల్ చేసినా సరిపోతుంది. పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక సార్ని అడిగి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. హాయ్ సార్, శ్రీనివాస్ గారు. హౌ ఆర్ యూ సార్? సార్ ఫైన్ సార్. మనకి ఇప్పుడు మీరు ఇవ్వబోతున్నటువంటి ప్రాజెక్టు లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. మంచి ప్రాజెక్ట్లో ఉన్నాము. మీ మాటల్లో ఈ ప్రాజెక్టు గురించి మనకి కస్టమర్స్ కి అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ గురించి, మీరు దీంట్లో ఇస్తున్న డెవలప్మెంట్స్ గురించి, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాస్ ఉంది, ఏంటి అప్రూవల్స్ ఏంటి, మనకి అన్ని క్లియర్ గా మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హాయ్, శ్రీనివాస్ అండి నా పేరు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి నేను. శ్రీనివాస్ నా పేరు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 18 acres లో మనము ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 225 ప్లాట్స్ ఉన్నాయి. మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 494 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయండి. మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్స్ ఇస్తున్నాము. ఇంటర్నల్ రోడ్స్ 30 feet ఇస్తున్నాము. అండ్ మెయిన్ రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ సిసి రోడ్స్ ఇస్తున్నామండి. ఈ సిసి రోడ్స్ మినిమం ఒక 15 years నుంచి 20 years వరకు మనకి అందుబాటులోకి ఉంటాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా సెంటర్, రిలాక్స్ జోన్, అండ్ మధ్యలో వెంచర్ కి మధ్యలో 1 acre పార్క్, సమ్మర్ పార్క్ ఇస్తున్నామండి. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. తర్వాత మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్, అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా జోను, తర్వాత బ్యాడ్మింటన్ కోసమని ఒక నెట్, క్రికెట్ నెట్, అట్లా పార్టీ లాన్ కోసం అని చెప్పేసి ఒక 1.5 acre లో పార్టీ లాన్ డెక్ అరేంజ్ చేస్తున్నాము. ఒక విల్లా ప్రాజెక్ట్ లో ఏదైతే ఇమ్యూనిటీస్ ఉంటాయో అదే విధమైన ఇమ్యూనిటీస్ తోటి ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్ మనం ఈ ఎస్ఆర్ఏ పార్క్ లో అన్ని ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే సార్, మరి ఇంత మంచి ఇమ్యూనిటీస్ తోటి డెవలప్ చేస్తున్న ఈ యొక్క ప్రాజెక్టు మనకు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి క్లియర్ గా చెప్పండి సార్. ఓకే, ఎస్ఆర్ ఎకో పార్క్ వచ్చేసి లొకేషన్ పరంగా చూసుకుంటే ఒకవైపు నాదర్గొల్లు జస్ట్ 1.5 kilometers, అండ్ ఇంకొక వైపు చూసుకుంటే సాగర్ హైవే మీద తుర్కెంజల్ నుంచి జస్ట్ ఒక 1.5 to 2 kilometer డిస్టెన్స్ మధ్యలో ఉంది. ఇంకొక వైపు చూస్తే గుర్రంగూడకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఈ 3 ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేసెస్ కి మధ్యలో జంక్షన్ లో ఎస్ఆర్ ఎకో పార్క్ మేము డెవలప్ చేస్తున్నాము. అది కూడా 120 feet రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి ఇది. ఓకే, మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 120 feet రన్నింగ్ రోడ్. ఓకే, అండ్ చుట్టూ కూడా హౌసెస్ కూడా మొత్తం హౌసెస్ లోనే ఉన్నాయి. అవునండి, మొత్తం చుట్టూ ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ బయట నుంచి చూసుకున్న హౌసెస్ ఉన్నాయి, మనకి ఇటు వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్న హౌసెస్ ఉన్నాయి. మనకి చుట్టూ ప్రాజెక్ట్ చుట్టూ మనకి హౌసెస్ అనేవి ప్రొవైడ్. కరెక్ట్ అండి. ఇది ఒకటి ఏంటంటే ఈ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మధ్యలో ఎదురుగుండా విల్లాస్ ఉన్నాయి. ఇటుపక్క చూసినా అటుపక్క చూసినా ఇటుపక్క చూసినా ఎస్టాబ్లిష్డ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఈ ప్రాజెక్ట్ మేము కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే సార్, మరి ఈ ప్రాజెక్ట్ బాగుంది, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ బాగున్నాయి, చుట్టూ కనెక్టివిటీస్ బాగున్నాయి. మరి ఇప్పుడు దీంట్లో ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే ఫ్యూచర్ లో వాళ్ళకి గ్రోతింగ్ ఎలా ఉంటుంది, దేని వలన ఉంటుంది?
మీరు మంచి క్వశ్చన్ వేసారండి. గ్రోత్ పరంగా చూస్తే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఒక వెంచర్ ఒక అప్రిషియేషన్ రావాలంటే, మనం తీసుకున్న కస్టమర్స్ కి అప్రిషియేషన్ రావాలంటే ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఈ వెంచర్ వచ్చేసి ఒకవైపు ఏమో 200 ఫీట్ నాగార్జున సాగర్ హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇంకొకటి నాదర్గుల్లో 150 ఫీట్ రోడ్ ఫేజ్ 150 రోడ్ కనెక్టివిటీ, అది టువర్డ్స్ డైరెక్ట్ గా వెళ్ళి టీసీఎస్ లో కలిసే 150 ఫీట్ రోడ్ కి మధ్యలో ఈ జస్ట్ 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ లో మధ్యలో మన ప్రాజెక్ట్ ఉందండి. కనెక్టివిటీ పరంగా చాలా ఎక్సలెంట్ లొకేషన్ లో మన ప్రాజెక్ట్ ఎకో పార్క్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్, ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ మన ప్లాట్ గ్రో అవ్వాలన్నా ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉండాలి. మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఏంటంటే అతి దగ్గరలో 4 to 5 కిలోమీటర్స్ రేంజ్ లో టీసీఎస్ ఉంది, తర్వాత ఏరోస్పేస్ ఉంది. నెక్స్ట్ ఓఆర్ఆర్ కి ఒక 5 కిలోమీటర్స్ లోపల మనము ఈ ప్రాజెక్ట్ ఉందండి. 5 కిలోమీటర్స్ లోపల ఉంది. అలాగే మనకు ఓఆర్ఆర్ కి రావిరియాల చూసుకున్నట్లయితే మనకి ఎక్స్టర్నల్ గా ఇంకా మనకి కెయిన్స్, ఫాక్స్కాన్, అమెజాన్ లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నటువంటి ఏరియా కూడా ఉంది. మనకి పక్కనే మనకి టోటల్ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన కలెక్టరేట్ ఆఫీస్ కూడా, కలెక్టరేట్ ఆఫీస్ ఒకటి. అండ్ అందరికి ఫ్యూచర్ అందరికి అందుబాటులో ఉండే విధంగా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ కూడా దగ్గరలో. అవును, మనం ఒక అప్రాక్సిమేట్లీ ఒక 20-25 మినిట్స్ లో మనము రాజీవ్ గాంధీ 20-25 మినిట్స్ లో. అట్లాగే ఇంకొకటి మనకి మెట్రో స్టేషన్ ఏది కనెక్టివిటీ అవుతుంది సార్? మనకి అతి దగ్గరలో ఏంటంటే ఎల్బీ నగర్ ఉందండి. ఎల్బీ నగర్ నుంచి ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉందండి. అండ్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఇన్సైడ్ ఓఆర్ఆర్ లో ఉన్నామండి. అండ్ ఇమీడియట్ గా మనము హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇమీడియట్ గా మనము ఇక్కడ రిసైడ్ అయ్యే వెంచర్ అండి. ఇది మొత్తం మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి, హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి మనకి హెచ్ఎండి లాస్ట్ ఇయర్ మనకి హెచ్ఎండి నవంబర్ లో మనం ఈ వెంచర్ స్టార్ట్ చేసామండి. హెచ్ఎండి అప్రూవల్ విత్ రెరా ప్రాజెక్ట్. షూర్ సార్. మరి ఇక్కడ దీంట్లో ఈ ప్లాట్ ఒక్కొక్క గజం గురించి ఎంత రేట్ చెప్తున్నారు సార్? ఒక గజం ఇది ప్లాట్ వచ్చేసి యాక్చువల్ గా మనం లాంచ్ చేసింది 36,000 కి లాంచ్ చేసామండి. ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 3 months బ్యాక్ లాంచ్ చేసాము. చాలా ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి, కొన్ని ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కూడా అయినాయి. అయితే ఇప్పుడు కంపెనీ 40,000 చేసిందండి. చుట్టుపక్కల ఎడ్యుకేషన్ పరంగా చూస్తే 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా చూస్తే ఒకటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకోటి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ ప్రాజెక్ట్ కి అతి దగ్గరలో ఉన్నాయండి. సార్, మరి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ పరంగా చూసుకున్న ఎక్సలెంట్ గా అన్ని విషయాలు మనం క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టు ప్రైస్ గురించి మన సార్ కి పైన ఉన్నటువంటి నెంబర్ కి కనుక కాల్ చేస్తే సరిపోతుంది. మీకు సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. మీకు ఇతర ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా, విజిటింగ్ కావాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్నటువంటి పై నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించి కింద మా యొక్క ఛానల్ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా మన ప్రాజెక్ట్స్ అయితే వచ్చేస్తుంటాయి. మరొక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.